Hello everyone, I am Veena Pupala, graphologist, mind coach, founder and CEO of Multi-Arts. So, ee roju Saturday means mainly about general topic. So, ee roju nenu cheppe general topic enti ante mobile addiction. సో ఎందుకు ఈ టాపిక్ చూస్ చేసుకున్నాను అనేది కూడా నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ టిప్స్ నీడ్ టు బి ఫాలోడ్ టు కట్ డౌన్ ద మొబైల్ అడిక్షన్. అసలు మీరు నిజంగా మొబైల్ అడిక్షన్లో ఉన్నారా లేదా అనేది మీకు క్లియర్గా ఈ వీడియో ఎండ్లో అర్థమవుతుంది. సో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే చాలా ఎఫర్ట్ పట్టి వీడియోలు చేస్తున్నాం. ద ఓన్లీ ఎంకరేజ్మెంట్ విల్ గెట్ ఈజ్ ఫ్రమ్ యువర్ సబ్స్క్రిప్షన్. సో కమింగ్ టు ద టాపిక్ మొబైల్ అడిక్షన్. సో ఈ మొబైల్ అడిక్షన్ ఏంటి మెయిన్లీ అంటే దీస్ డేస్ మనకు ఒక 30 years బ్యాక్ మనం ఆలోచించినట్టయితే అసలు మొబైల్స్ అనేవి ఉండేవి కాదు, ఓన్లీ ల్యాండ్ లైన్స్ ఉండేవి. ఓకే, సో ఎవల్యూషన్ ఆఫ్ ద మొబైల్స్ అనేది కూడా మనం ఒకసారి వాక్ త్రూ అవుదాం. సో తర్వాత ఒక 2005 ఆ టైంలో కూడా ఓన్లీ ల్యాండ్ లైన్స్ ఎక్కువ ఉండేవి. వెరీ రేర్లీ ఎక్కడో ఒక దగ్గర మొబైల్స్ అనేవి అవైలబిలిటీ ఉండేవి. అక్కడ నుంచి 2003, 2004, 2006 ఆ టైంకి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి దగ్గర నోకియా మొబైల్స్ ఉండేవి. సో రైట్ నౌ జస్ట్ మనకి కీబోర్డ్ ఉంటుంది, స్మాల్ స్క్రీన్ ఉంటుంది. ఓకే, నోకియా మొబైల్స్ ఎక్కువ ఉండేవి. ఓన్లీ రింగ్ టోన్స్ కానీ ఇవన్నీ ఉండేవి, చిన్న గేమ్స్ ఉండేవి అంతే. సో ఎవల్యూషన్ ప్రాసెస్లో ఏమైందంటే ఎప్పుడైతే మనకి స్మార్ట్ ఫోన్ అవైలబిలిటీ 2005లో 2006లో ఎలాంటి స్మార్ట్ ఫోన్స్ అవైలబుల్ లేవు. అక్కడ నుంచి జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ మనకి 10 yearsలోనే 2014-15కి మనకి స్మార్ట్ ఫోన్స్ అనేది అగ్రెసివ్గా అవైలబుల్ ఉన్నాయి. సో 2005లో మా డాడీ దగ్గర నోకియా మొబైల్ ఉండేది. 2014కి నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. నేను అప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. సో నా దగ్గర మైక్రోసాఫ్ట్ స్మార్ట్ ఫోన్ ఉన్నింది. అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ ఫోన్స్ అట్ దట్ టైం మా కాలేజ్లో కానీ. సో అప్పుడు మొబైల్ డేటా కూడా చాలా స్లోగా ఉండేది. ఒక పర్టికులర్ వీడియో ఏదైనా యూట్యూబ్లో చూడాలి అంటే వెరీ స్లో. 3G 2G అలా ఉండేది. 4G కూడా అవైలబుల్ ఉండేది కాదు. సో లేటర్ ఆన్ మనకు 2 different థింగ్స్ ఇక్కడ ఎఫెక్ట్ చేశాయండి మొబైల్ అడిక్షన్ మనకి తెలియకుండా క్రియేట్ అవ్వడానికి. వన్ మెయిన్ థింగ్ ఏంటంటే యూసేజ్ ఆఫ్ ద స్మార్ట్ ఫోన్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ద స్మార్ట్ ఫోన్, లైక్ ఫ్లెక్సిబిలిటీ మీ చేతిలోనే ఉంటుంది. సో ఇమ్మీడియట్ గా మనం ఎంటర్టైన్మెంట్ కి బ్రెయిన్ ట్రిగ్గర్ చేస్తుంది అన్నట్టు. ఓకే, అండ్ మొబైల్ డేటా అండి. సో ఒకప్పుడు ఓన్లీ మనం కమ్యూనికేషన్ పర్పస్ వాడుతున్న ఒక మొబైల్ పర్పస్ ఏంటి అంటే కమ్యూనికేషన్, ఒకరి నుంచి ఒకరు కమ్యూనికేట్ చేసుకునే స్టేజ్ నుంచి ఇప్పుడు మీరు యాడ్స్ చూసినట్టయితే దే ఆర్ ఎలివేటింగ్ కనెక్టివిటీ, దే ఆర్ ఎలివేటింగ్ ఫొటోస్, దే ఆర్ ఎలివేటింగ్ మెమరీస్. ఇంకా ఇప్పుడు ఏఐ అనేది వచ్చి మన సజెషన్స్, మనం ఏం యూజ్ చేయాలి మన లైఫ్లో అనేది ఏఐ మనకు సజెస్ట్ చేస్తుంది. సో అలాంటి యాడ్స్ అనేవి వేస్తున్నారు. సో ఓవరాల్గా ఈ పిక్చర్ మీరు అర్థం చేసుకున్నట్టయితే ఎవ్రీ యాప్ లైక్ ఫేస్బుక్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, ట్విట్టర్లో ఎక్స్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, వాట్సాప్ అవ్వచ్చు, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని ఇంటెన్షన్ ఏంటి అంటే రిటెన్షన్ రేట్ అండి. అంటే ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్ని మీరు ఎంతసేపు యూజ్ చేస్తున్నారు, మీరు ఎంతసేపు యూజ్ చేసేలాగా మీకు రీల్స్ వస్తున్నాయి, మీకు నచ్చిన రీల్స్ ఎలా వస్తున్నాయి. ఇట్స్ మోర్ పర్సనలైజ్డ్ ఫీడ్ అనమాట. అప్పుడు ఏమవుతుంది, కీప్ ఆన్ మనం సర్చింగ్, నెక్స్ట్ ఇంకేదో ఉంది, నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఏదో ఉందని మనకు తెలియకుండానే అవర్స్ అండ్ అవర్స్ మనం మొబైల్లో టైం స్పెండ్ చేస్తున్నాం లుకింగ్ ద స్క్రీన్. సో ఇది చాలా అడిక్టివ్ థింగ్ అండి, జస్ట్ లైక్ అ డ్రగ్. సోషల్ మీడియా స్క్రీన్ టైం అనేది కూడా జస్ట్ లైక్ అ డ్రగ్. ఎందుకంటే మనకి డోపమిన్ రష్ వస్తుంది, ఇన్స్టెంట్ డోపమిన్ కోరుకుంటుంది బ్రెయిన్, కీప్ ఆన్ పుష్ చేస్తూనే ఉంటాం. అండ్ నేను కూడా ఈ అడిక్షన్ జోన్లోకి వెళ్ళాను ఒక పాయింట్లో. ఎలా అంటే నేను నా వర్క్ చేసుకునే దాన్ని ఇన్ బిట్వీన్ మనకు గ్యాప్ వస్తుంది కదా వర్క్ టు వర్క్. సో ఆ టైంలో తెలియకుండానే చూస్తాం మనం, టు బి వెరీ హానెస్ట్. మనం తెలిసి అయితే చూడం. సో తెలియకుండా ఎక్కువసేపు ఫోన్ చూస్తే ఐ యూస్ టు ఫీల్ సో డ్రైన్డ్ అవుట్. ఈవినింగ్ వచ్చేసరికి నాకు హెడేక్ ఇలా అనిపించేది. సో దెన్ ఐ కాన్షియస్లీ ప్లాన్డ్. ఇప్పుడు నేను హోంవర్క్ చేసుకుంటున్నాను, ఫుల్గా నేను గెట్ త్రూ అవ్వలేదు. సో ఒక టైం జోన్ పెట్టుకున్నాను. నేను మీకు ఇప్పుడు టిప్స్ చెప్తాను అసలు నేను ఏం చేశాను దాన్ని బ్రేక్ చేయడానికి, ఆ సైకిల్ని బ్రేక్ చేయడానికి. ఎందుకంటే మన దగ్గర అవైలబుల్ లేకపోతే వేరు,
మన దగ్గర అవైలబుల్ ఉంది కాబట్టి వెంటనే ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఎక్కడైనా వెయిట్ చేస్తున్నాం, ముందు అబ్జర్వ్ చేసేవాళ్ళం, సోషలైజింగ్ అయ్యేది. ఇప్పుడు ఇన్స్టెంట్గా ఎవరి ఫోన్లో వాళ్ళు ఓపెన్ చేసుకొని చూసుకుంటున్నాం. లేదు ఇప్పుడు ఫ్రీగా ఉంటున్నాం, ఒకే హాల్లో మనం కూర్చుంటున్నాం కూడా ఎవరి ఫోన్స్ వాళ్ళు చూసుకుంటున్నాం. దట్స్ వాట్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. సో మీరు ఈ స్క్రీన్ టైంని మీరు కట్ డౌన్ చేసుకోవాలి అంటే హై ప్రియారిటీ ఏంటంటే మీరు ఎంతసేపు స్క్రీన్ చూస్తున్నారు, ఏం చూస్తున్నారు అనేది మీకు క్లారిటీగా తెలియాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, క్లారిటీగా తెలియాలి. సో మీరు ఒక 7 days ట్రాక్ చేసుకోండి మీ స్క్రీన్ టైం ఏం చూస్తున్నారు. స్క్రీన్ టైంలో కూడా 2 types స్క్రీన్ టైమ్స్ ఉంటాయి, ప్రొడక్టివ్ స్క్రీన్ టైం, అన్ప్రొడక్టివ్ స్క్రీన్ టైం. మనం ప్రొడక్టివ్ స్క్రీన్ టైం అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఏదో వర్క్ చేసుకుంటున్నారు, ఒక స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ ఉంది. అన్ప్రొడక్టివ్ స్క్రీన్ టైం అంటే ఏంటంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్, లైక్ రీల్స్, షార్ట్స్, ఫీడ్స్ అవి చూస్తున్నారంటే అది ఎంటర్టైన్మెంట్ పర్పసే. కాబట్టి కంటిన్యూస్ ఎంటర్టైన్మెంట్ కూడా బ్రెయిన్ ఎప్పుడు కోరుకోదండి హ్యూమన్స్కి. మనం వర్క్ చేయాలి, బ్రేక్ తీసుకోవాలి, ఎంటర్టైన్ అవ్వాలి. రిఫ్రెష్ అవ్వడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఆర్ట్స్ నేర్చుకోండి, ఏమైనా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయండి, మీకు నచ్చిన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయండి. సో ఇలా చాలా కేటగిరీస్ ఉంటాయి. ఒక మూవీ చూడండి, ఫుల్ ప్లేజ్డ్ మూవీ. అలా కాకుండా రీల్స్ ఏంటంటే ఇది చాలా ఇన్స్టెంట్, 15 seconds, 1 minute, 3 minutesలోనే మీకు ఎక్కువ ఓవర్లీ సో ఈ షార్ట్స్ అన్నీ చాలా ఇన్స్టెంట్గా ఉంటాయండి, జస్ట్ స్మాల్ డ్యూరేషనే ఉంటాయి. అండ్ మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఎక్కువ కనుక ఈ వీడియోలు చూసినట్టయితే, షార్ట్స్ మెయిన్లీ, ఫుల్ లెంత్ వీడియోలు, ఒక స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ లేని వీడియోలు ఏదైనా చూస్తే చాలా డ్రైన్డ్ అవుట్ ఫీల్ వస్తుంది మనకి. సో ఈ మొబైల్ అడిక్షన్ని మీరు డెఫినెట్గా హోంవర్క్ చేయండి. 7 days అయితే ట్రాక్ చేసుకోండి. ఆఫ్టర్ 10 చూడకూడదు, ఆఫ్టర్ 9 చూడకూడదు అని ఒక టైం షెడ్యూల్ పెట్టుకోండి. లేకపోతే పర్ డే ఓన్లీ నేను 2-3 hours మొబైల్ యూజ్ చేయాలి, జస్ట్ ఫర్ వాచింగ్ సేక్. అయితే వర్క్ ఉంటే వీ నీడ్ టు యూజ్ ఇట్. వర్క్ కాకుండా మీకు తెలుస్తుంది కదా, మీరు రీల్స్ చూస్తున్నారో వర్క్ చేస్తున్నారో అనేది మీకు తెలుస్తుంది. అది ఇంపల్స్ అండి. సో రీసెంట్గా నేను ఒక పోస్ట్ కూడా చదివాను. సో పోస్ట్ ఏంటంటే ఇది ఒక ఉమెన్ గ్రూప్లో పోస్ట్ చేశారనమాట, సోషల్ మీడియా గురించి. రిలవెంట్ టాపిక్ కాబట్టి నేను మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో ఆవిడ ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, మామూలుగా ఒక జాబ్. సో ఆవిడకి ఏంటి, రీల్స్ చూడడం, లైక్ మొబైల్ చూడడము ఒక సోషల్ మీడియా అడిక్షన్ అనేది వచ్చేసింది. దానివల్ల ఏమైపోతుందంటే ఆవిడకి వర్క్ కంప్లీట్ అవ్వట్లేదంట ఇన్ టైంలో. సో ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి లేట్ నైట్స్ మేల్కొని కంప్లీట్ చేయాల్సి వస్తుందంట. మనకు మన లైఫ్లో మనం ఏదైనా ఒకటి కన్జ్యూమ్ చేస్తున్నామంటే మనం ఉన్న దాని నుంచి బెటర్మెంట్ వచ్చేలాగా ఏదైనా ఉంటేనే మనం కన్జ్యూమ్ చేయాలి. అండ్ ఆల్ సోషల్ మీడియా యాప్స్ ఆర్ బిల్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ మనం డెఫినెట్గా దానికి ఎడిక్ట్ అయ్యేలానే వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు. అప్పుడే కదా వాళ్ళకి రిటెన్షన్ వస్తుంది, యాడ్స్ వస్తాయి, డబ్బులు వస్తుంది. మీరు ఇప్పుడు యూట్యూబ్ ఎవరు చూడట్లేదు అనుకోండి, యూట్యూబ్ వాళ్ళకి ఎలా వస్తుంది మనీ? కంటెంట్ క్రియేటర్స్కి ఎలా వస్తుంది మనీ? మీరు చూస్తేనే వస్తుంది. మీరు చూస్తే యాడ్స్ వేస్తారు, యాడ్స్ వల్ల మనీ వస్తుంది. సేమ్ అప్లైస్ ఫర్ ద ఫేస్బుక్, సేమ్ అప్లైస్ ఫర్ ద ఇన్స్టాగ్రామ్, సేమ్ అప్లైస్ ఫర్ ద ఆల్ సోషల్ మీడియా ఛానల్స్. సో మీరు ప్రొడక్టివ్గా యూటిలైజ్ చేసుకోండి సోషల్ మీడియాని. లైక్ ఇలాంటి కంటెంట్ కానీ, మీకు ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కానీ, మీకు ఏదైనా ఒక నాలెడ్జ్ ఉన్న కంటెంట్ని తీసుకొని మీ లైఫ్ ఎన్హాన్స్ అయ్యేలాంటి కంటెంట్స్ చూడండి. ఎంటర్టైన్మెంట్కి ఒక టైం పీరియడ్ పెట్టుకోండి. ఐఎమ్ నాట్ సేయింగ్ డోంట్ హ్యావ్ ఎంటర్టైన్మెంట్ అట్ ఆల్. ఒక టైం పీరియడ్ పెట్టుకోండి. సో ఇదివరకటి రోజుల్లో వారానికి ఒక సినిమా వచ్చేదంటండి, ఆదివారం ఒక్కటే సినిమా వచ్చేదంట. ఇప్పుడు ఎన్ని ఓటీటీస్ ఉన్నాయి, మీరే యూ కెన్ అజ్యూమ్. ఓటీటీస్ ఉన్నాయి, మల్టిపుల్ ఓటీటీస్ ఉన్నాయి, మల్టిపుల్ మూవీస్ ఉన్నాయి, థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి. అది కాక సోషల్ మీడియా, వీఆర్ ఓవర్లీ ఇన్ఫర్మేటివ్ జోన్ అండి. ఏదో వీక్లీ డైలీ ఒక 2 hours అలా కట్ డౌన్ చేసుకొని మీకు ఎంటర్టైన్మెంట్ పీరియడ్ ఒక 2 hours పెట్టుకోండి రోజుకి. ఐఎమ్ నాట్ సెయింగ్ డోంట్ హ్యావ్ అట్ ఆల్. మీరు ఎంటర్టైన్మెంట్ కోసం ఒక 2 hours అలికేట్ చేసి 2 hours అవ్వగానే స్క్రీన్ టైమ్ ఆపేసేయండి. మీకోసమే ఇది. యూఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. కానీ చాలా కష్టం అండి. మన బ్రెయిన్ ఏంటంటే ఇంకొక 10 minutes, ఇంకొక 5 minutes, ఇంకొక ½ hour అని అవర్స్ ల్యాగ్ చేస్తుంది. ఎందుకంటే బ్రెయిన్ ఈజ్ ఫీలింగ్ గుడ్ ఆఫ్టర్ వాచింగ్ ద రీల్స్. సో ఆ సైకిల్ని మీరు కట్ డౌన్ చేయాలి. మీ స్క్రీన్ టైం ఎంతసేపు ఉందని ట్రాక్ చేసుకోండి. 7 days, 2 hours పెట్టుకోండి పర్ డే ఎంటర్టైన్మెంట్కి. అంతకన్నా ఎక్కువ వెళ్తుందంటే టెల్ టు యువర్ సెల్ఫ్ యు ఆర్ డన్ ఫర్ టుడే. ఓకే, మీరు మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేయాలి, కానీ మీ ఎమోషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయకూడదు. అలా చేస్తున్నారు అంటే వెరీ ఇంపల్స్ బిహేవియర్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ గుడ్ వే టు గ్రో. దట్స్ ఇట్ ఇన్ టుడేస్ వీడియో. మీకు ఈ మొబైల్ అడిక్షన్ టాపిక్ అర్థమైంది, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని అనుకుంటున్నాను. సో మొబైల్ అడిక్షన్ టాపిక్ మీరు మొబైల్లోనే చూస్తున్నారు కాబట్టి, సో దెర్ ఈజ్ నో వే. ఎక్కడైతే కన్స్యూమర్స్ ఉన్నారో నేను అక్కడికి వెళ్ళి చెప్పాలి కాబట్టి నేను ఈ వీడియో చేశాను.
దట్స్ ఇట్ అండి. హ్యావ్ అ గ్రేట్ డే. ట్రాక్ యువర్ స్క్రీన్ టైం.